హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ ఛానల్ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించి కంటెంట్ అండ్ మెథడాలజీ, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి బిట్స్, అలాగే మోడల్ ప్రాక్టీస్ బిట్స్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. పర్టికులర్గా టెట్కి సంబంధించి మ్యాథమెటిక్స్లో కంటెంట్ మెథడాలజీ, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఫిజికల్ సైన్సెస్ లో కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అలాగే ఇంగ్లీష్ లో కంటెంట్ మెథడాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాను ఈ ఛానల్ ద్వారా. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఎగ్జామ్ లో 2024లో జరిగిన మే 20వ తారీఖు జరిగింది షిఫ్ట్ 1 పేపర్ 2 సంబంధించి ఆ పేపర్ లో ఇచ్చినటువంటి 30 బిట్స్ ని మనము ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. వాటికి సంబంధించిన పేపర్లో ఇచ్చినటువంటి 30 బిట్స్, అలాగే వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఏ రకంగా సాల్వ్ చేయాలి, అలాగే షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉంటే అవి వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా నేను ఆల్రెడీ కంటెంట్ వీడియోస్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన టెట్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను సాల్వ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. అలాగే ఛానల్ పేజీలో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్లో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వాటిని యాక్సెస్ చేయండి. సో లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాన్ రన్స్ 3.5 meters in 1 second. Then the distance in kilometers he runs in 18 minutes is అన్నాడు. సో ఒక మనిషి ఒక్క సెకండ్ ఇచ్చాడమ్మా టైం 3/3 మీటర్లు, ఇక్కడేమో మీటర్లు ఇచ్చాడు, దూరం పరిగెత్తగలడంట. ఆయన 18 నిమిషాల్లో అతను పరిగెత్తే దూరము కిలోమీటర్లో కావాలంట. ఇది మనల్ని అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్. మనం కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇచ్చింది ఏంటంటే 1/3 మీటర్స్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. ఎన్ని సెకండ్లో? ఒక్క సెకండ్లో అతను పరిగెడతాడు. సో దీన్ని కన్వర్ట్ చేసుకుంటే 1/3 మీటర్స్ అంటే 3 × 3 9, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది. దీన్ని మనము ఫ్రాక్షన్ కింద మార్చుకుందాం. 3 × 3 9, 9 + 1 10, 10/3 మీటర్స్ అవుతుంది కదా. 10/3 మీటర్స్ ఒక్క సెకండ్ లో ట్రావెల్ చేస్తాడంట. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు? 18 minutes లో కావాలి. 18 minutes లో ఎంత దూరం ప్రయాణిస్తాడు? దట్టు ఇన్ కిలోమీటర్స్ అతను అడిగేది. కిలోమీటర్స్ అడుగుతున్నాడు. సో ఇచ్చింది మినిట్స్ ఇచ్చాడు. సో మినిట్స్ ని ముందు సెకండ్ లోకి మారుద్దాం. మినిట్స్ ని సెకండ్ లోకి మార్చాలంటే మనకి 1 minute = ఎన్ని సెకండ్స్ తెలియాలి. ఎన్ని సెకండ్స్? 60 seconds. సో కాబట్టి ఇదేమవుతుంది? 18 × 60 అవుతుంది కదా. 80 × 16 seconds అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మనకు కావాల్సిన ఆన్సర్ మీటర్లో వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కిలోమీటర్స్ లోకి మార్చుకుందాం. మనకు కావాల్సిన ఆన్సర్ = 10/3 × 18 × 60/1, ఒక సెకండ్ కదా. సో ఇది ఇందులో 6 times పోతుంది. 3600 మీటర్స్. ఇప్పుడు మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి మార్చాలి. సో ఇప్పుడు మళ్ళీ ఆ కన్వర్షన్ తెలియాలి మనకి. ఆ కన్వర్షన్ తెలిస్తేనే మనం చేయగలం. ఒక మినిట్ = 60 seconds కదా. అలాగే ఒక కిలోమీటర్ = ఎన్ని మీటర్లు? ఒక కిలోమీటర్ = 1000 మీటర్లు, 1000 meters. 1000 meters అంటే 3 స్థానాలు ముందుకెళ్తుంది కదా. 1 2 3 అంటే ఎంత అవుతుంది? 3.6 kilometers అవుతుంది. 3.6 kilometers అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా? 3.6 kilometers, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 is the correct answer. Next question. A mobile phone company fixed the price of a mobile phone as 92,500. సో ఒక మొబైల్ కంపెనీ దారు మొబైల్ ఫోన్ రేట్ 92,500గా నిర్ణయించారంట. సో కాస్ట్ ప్రైస్ ఇచ్చాడమ్మా ఎంత? 92,500
రూపాయలు. దానిపై కస్టమరు 18% జిఎస్టి అదనంగా చెల్లించి మొబైల్ ఫోన్ కొన్నాడు. A customer purchased a mobile phone on which he paid 18% GST additionally, then purchased the price of the mobile phone including GST. సో దీని మీద జిఎస్టి అంటే కాస్ట్ ప్రైస్ మీద జిఎస్టి ఎంత అంటే 18% అంటాం. సో 18% ఆఫ్ జిఎస్టి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? 92,500 ఇంటూ 18/100 కదా. సో క్యాన్సిల్ చేద్దాం. 18 5s are 90, 18 2s are 36 plus 5 9 అంటే 45, 18 9s are 162, 162 plus 4 అంటే 166. 16,650 రూపాయలు జిఎస్టి అమ్మ. 92,500 కాస్ట్ ప్రైజ్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్నాడు కాబట్టి మనకి కాస్ట్ ప్రైజ్ జిఎస్టి రెండు కలపాలి. కాస్ట్ ప్రైజ్ 92,500, జిఎస్టి వచ్చేసి 16,650, రెండు యాడ్ చేయండి. 0 5 11 1 9 10 అంటే 1,09,150. 1,09,150 ఎక్కడుంది? ఆప్షన్ 1. ఆప్షన్ 1 is the correct answer. Next, triangle ABC is an isosceles triangle with AB is equal to AC is equal to 4√2. సో మనకి ఇచ్చాడు AB AC is equal to 4√2 సెంటీమీటర్స్ అంట. BC is equal to 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అంతే కదా. ట్రయాంగిల్ ఏబిసి కొలతలు కాకుండా సమద్విబాహు త్రిభుజం, ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి సమద్విబాహు త్రిభుజము రెండు సైడ్స్ సమానమని ఆడే ఇచ్చేసాడు, 3 sides ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ద హైట్ ఏడి ఫ్రమ్ ఏ టు బీసీ ఈజ్ 4 సెంటీమీటర్స్. సో మనకి ఏడి ఇచ్చాడు 4 సెంటీమీటర్స్. దెన్ ద హైట్ సిఈ మనల్ని కనుక్కోమనేది ఏంటంటే సిఈ కనుక్కోమంటున్నాడు. సి నుంచి ఏబికి గీసాడంటే సెంటీమీటర్స్ లో సిఈ ఎంత అని అడుగుతున్నాడు. సో డయాగ్రమాటిక్ గా దీన్ని రిప్రజెంట్ చేసుకుంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము, ఇది సి అనుకుందాం. ఏబి ఏసి ఇవి రెండు సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజం కాబట్టి రెండు భుజాలు సమానంగా ఉంటాయి, 2 sides ఈక్వల్ గా ఉంటాయి. సో ఏబి ఈజ్ 4√2, ఏసి ఈజ్ 4√2, బీసీ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏడి ఏ టు బీసీ అన్నాడు కదా, అంటే ఏ నుంచి బీసీకి గీసినటువంటి రేఖ ఏడి, దాని హైట్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనల్ని క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు? సిఈ అడుగుతున్నాడు. సి టు ఏబి అంటే ఇది, ఇక్కడి నుంచి ఒక గీత గీశాడు. సో ఇది ఈ అనే పాయింట్, ఈ లెంగ్త్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్ గా వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ లెంగ్త్. ఈ లెంగ్త్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం కనుక్కోవాల్సిన లెంగ్త్ ఎంత అంటే ఇది మనం కనుక్కోవాల్సిన లెంగ్త్ సిఈ. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ లెంగ్త్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి మనము ఆప్షన్స్ ని గమనిస్తే మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, ఏడి ఇచ్చాడు. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కి ఫార్ములా తెలుసు మనకి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత అయింది ఇప్పుడు? బీసీ అవుతుంది. హైట్ ఎంత అవుతుంది? ఏడి అవుతుంది. సో 1/2 బీసీ ఎంత? 8 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు, ఏడి 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది ఇందులో 2 సార్లు పోతుంది, 8 2 16 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? 16 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనమేం కనుక్కోవాలి? సిఈ కనుక్కోవాలి. సేమ్ ఇదే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ని మనము సిఈ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ కింద ఏం తీసుకుందాము? ఏబి తీసుకుందాం. హైట్ కింద దేన్ని తీసుకుంటున్నాము? సిఈ తీసుకుందాం. తీసుకోవచ్చు కదా. ఇది నేను బేస్ అనుకుంటున్నాను ట్రయాంగిల్, ఇది హైట్ అనుకుంటున్నాను, ఎందుకంటే నేను సిఈ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి.
సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నాకు ఎంత వచ్చింది, 16 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏబి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 4√2 ఇచ్చాడు. నేను సిఈ కనుక్కోవాలి. సో ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇక్కడ 16 ఉంటుంది. లేదా ఈజీగా ఉండడానికి ఇలా క్యాన్సిల్ చేద్దాం. 4 2 కదా, ఈ 4 ఇందులో 4 టైమ్స్ పోతుందమ్మా. 2ని √2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, ఒక √2 క్యాన్సిల్ అవుతుంది. సో సిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాకు, 4√2 అవుతుంది. సిఈ ఈజ్ ఈక్వల్ టు 4√2 అవుతుంది. 4√2 మనకి ఇచ్చాడు ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ముందు ట్రయాంగిల్ ఏరియా కనుక్కున్నాను, 16 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ట్రయాంగిల్ ఏరియానే ఫైండ్ అవుట్ చేశాను, బట్ డిఫరెంట్ బేస్. ముందు బీసీని బేస్ అనుకున్నాను, ఇప్పుడు ఏబిని బేస్ అనుకుని మళ్ళీ ట్రయాంగిల్ కనుక్కుంటున్నా, ఏరియా కనుక్కున్నా. ఎలా కనుక్కున్నా, అవే సైడ్స్ కాబట్టి అదే ఏరియా ఉంటుంది, మారదు. సో ఇక్కడ హైట్ ప్లేస్ లో ఏడి ప్లేస్ లో సిఈని హైట్ గా తీసుకున్నా, ఎందుకంటే ఇది కూడా నా హైట్ అనే చెప్పాడు కదా, ఇది కూడా నార్మలే అని చెప్పాడు కదా. సో కాకపోతే ఇక్కడ ఇది ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసేటట్టయితే మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చేస్తాము. ఈ హైట్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని ఈ రకంగా మనము క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. సో కాబట్టి హైట్ ఎంత అవుతుందంటే సిఈ హైట్ 4√2 అవుతుంది. నెక్స్ట్ చూడండి, కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ intersection of the two ogive drawn for a given grouped data gives x coordinate of the point of intersection అన్నాడు. ఒకే వర్గీకృత దత్తాంశం యొక్క రెండు ఓజీవ్ వక్రాల పరస్పరం ఖండించుకున్న బిందువు యొక్క x నిరూపకము దేనిని తెలుపుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఓజీవ్ కర్వ్స్, ఓజీవ్ కర్వ్స్ అంటే దే ఆర్ డ్రాన్ బిట్వీన్ క్లాస్ ఇంటర్వెల్ కి కుములేటివ్ ఫ్రీక్వెన్సీకి, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్ ఎక్స్ యాక్సిస్ మీద, కుములేటివ్ ఫ్రీక్వెన్సీని వై యాక్సిస్ మీద, అంటే తరగతంతరము పౌనపున్యానికి మధ్య గ్రాఫ్ గీస్తాం, వాటిని ఓజీవ్ కర్వ్స్ అంటాం. సో ఇక్కడ ఓజీవ్ కర్వ్ అంటే లెస్ దాన్ ఓజీవ్, మోర్ దాన్ ఓజీవ్ ఉంటాయి. అంటే క్లాస్ ఇంటర్వెల్ లో అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్ ఉంటాయి కదా. సో అలా క్లాస్ ఇంటర్వెల్ లో అప్పర్ క్లాస్ అయితే దాన్ని లెస్ దాన్ ఓజీవ్ అంటాము, లోయర్ క్లాస్ బౌండరీస్ అయితే మోర్ దాన్ ఓజీవ్ అంటాం. సో ఈ ఓజీవ్ కర్వ్స్ ఏం చేస్తాయంటే డేటాని 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేస్తాయి. డివైడ్స్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్, డివైడ్స్ ద డేటా ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్. అంటే అప్పర్ క్లాస్ బౌండరీ, లోయర్ క్లాస్ బౌండరీ రెండిటి మధ్య డేటాని డివైడ్ చేస్తుంది. సో మధ్యలో ఉన్న డేటా యాక్చువల్ గా దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీడియన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడ్ కాదు, మీన్ కాదమ్మా, మీడియన్ ని రిప్రజెంట్, రేంజ్ కూడా కాదు. రేంజ్ అంటే ఏంటి, లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్, హైయెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూని తీసేస్తాం రేంజ్. మీన్ అంటే యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వన్. మీడియన్ అంటే ఏదైతే మనం అసెండింగ్ ఆర్డర్ లో రాస్తామో, ఆడ్ నెంబర్ అయితే మిడిల్ లో ఉంటుంది, ఈవెన్ నెంబర్స్ అయితే మధ్యలో ఉన్న రెండు వాల్యూస్ కి మీన్ తీసుకుంటాం. సో కాబట్టి ఇది డేటాని డివైడ్ చేస్తుంది ఈక్వల్ హాఫ్స్ కింద మనం గ్రాఫ్ గీసినప్పుడు. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవుతుందంటే మీడియన్ ఆఫ్ ద డేటాకి ఈక్వల్ అవుతుంది, దత్తాంశం యొక్క మధ్యగతానికి ఈక్వల్ అవుతుంది. అంటే రెండు ఓజీ వక్రాలు పరస్పరం ఖండించుకున్నటువంటి బిందువు దేనికి సమానం అవుతుందంటే దత్తాంశం యొక్క మధ్యగతానికి సమానం అవుతుంది. తర్వాత ప్రశ్న, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు, పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3n² - 1 అంట, వేర్ n varies from -4 to +4 and n belongs to z ఇంటిజర్స్ కి సంబంధించింది. అలాగే q ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ప్రైమ్, ఎక్కడి నుంచి 1 less than x less than 20
అయితే ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ అడుగుతున్నాడు. సో అది తెలియాలంటే ముందు పి ఇంటర్సెక్షన్ క్యూ కనుక్కోవాలి. ఆ పి ఇంటర్సెక్షన్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పి క్యూ తెలియాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం మనం పి క్యూస్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అలా చేస్తేనే మనము ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఎన్ వాల్యూని -4 నుంచి +4 దాకా తీసుకోవాలమ్మా. 9 వాల్యూస్ తీసుకోవాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి మనము? -4 ఇంటిజర్స్ అన్నాడు కదా, -3 -2 -1 0 1 2 3 4 అమ్మ. ఇవి మనకి p వాల్యూస్. n -4 అయితే ఎంతో చూడండి. ఇక్కడ -4 అయినా +4 అయినా అదే వస్తుంది కదా, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 16 3 48 వస్తుంది. అలాగే 3 వాల్యూ రాసుకోండి. 9 3 27 27 -1. సో 3n² -1 కదా, 48 -1 అంటే 47 వస్తుంది. ఇక్కడ 3n² -1 అంటే 3 × 9 27 27 -1 అంటే 26 వస్తుంది. నెక్స్ట్ 2 రాయండి. 2 అంటే 2 2 4 కదా, 4 3 12 12 -1 అంటే 11 వస్తుంది. 1 రాయండి. 3 -1 2 వస్తుంది. 0 -1 వస్తుంది. మళ్ళీ 1 2 3 4 అన్న కూడా మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి కదా, అంటే 2 11 26 47. సో ఈ రిపీటెడ్ టర్మ్స్ అన్ని ఒక టర్మ్ కింద రాయండి. సో p ఈజ్ ఈక్వల్ టు నాకు ఏం ఫంక్షన్ అవుతుంది? -1 2 11 26 47 అవుతుంది. ఇప్పుడు అదే విధంగా క్యూ రాయండి. క్యూని ఏమన్నాడు? 1 నుంచి 20 మధ్య ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 9 10 అవదు, 11 12 కాదు, 13 14 15 16 మళ్ళీ 17 మళ్ళీ 19. సో ఇవి మనకున్న ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు పి ఇంటర్సెక్షన్ క్యూ అనుకోండి. పి ఇంటర్సెక్షన్ క్యూ అనుకుంటే కామన్ గా ఉన్న టర్మ్స్ ఏమున్నాయో తెలుస్తుంది. రెండిట్లో 2 కామన్ ఉంది, నెక్స్ట్ 11 కామన్ ఉంది, ఇంకేవి కామన్ గా లేవు. 2 11. సో ఇది పి ఇంటర్సెక్షన్ క్యూ. కానీ మనల్ని ఏం అడిగాడు? ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడు. ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఎన్ని ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇస్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x - ky is equal to 8, 2x + 1x - 3y is equal to 16 are inconsistent, then value of the k is x - ky is equal to 8. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. రేఖీయ సమీకరణాలు జత అసంగత సమీకరణాలు అయితే k యొక్క విలువ ఎంత అంటున్నాడు. అసంగత సమీకరణాలకి మనకి కండిషన్ a1x + b1y + c1 is equal to 0, a2x + b2y + c2 is equal to 0. ఈ రెండు ఈక్వేషన్స్ కన్సిస్టెన్స్ అయితే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అయితే ఏంటి అనే కండిషన్స్ ఒకసారి మనకు తెలియాలి. సో మనల్ని అడిగింది ఏంటి? ఇన్కన్సిస్టెంట్, అసంగత సమీకరణాలు అన్నాడు. ఇవి ఇన్కన్సిస్టెంట్ అవ్వాలి అంటే a1/a2 is equal to b1/b2 అవ్వాలి. అదే సందర్భంలో ఈ రేషియో నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. అలాగే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ కూడా చూద్దాం. ఇక్కడ రాద్దాం. ఒకవేళ మనకి క్వశ్చన్ వేరే క్వశ్చన్స్ లో ఎక్కడన్నా కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని కనుక వస్తే దాన్ని ఎలా రాయాలి అనేది కూడా మనం తెలుసుకుంటే మంచిది కదా. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ని రెండు రకాలుగా రాయొచ్చు. యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. సో ఒకటే సొల్యూషన్ ఉన్నప్పుడు మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇంకొకటి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అటువంటి సందర్భంలో 3 సమానంగా ఉంటాయి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఉంటుంది. సో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో రెండు రకాలుగా రాయొచ్చు. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి పాసిబుల్ అవుతాయి. అయితే యూనిక్ సొల్యూషన్ అయితే ఎలా ఉంటుంది,
కోషన్స్ ఈక్వల్ గా ఉండవు కోషంట్ రేషియోస్. బట్ ఇన్ఫినిటివ్ మెనీ సొల్యూషన్ అంటే మనకి కోషన్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇది మనకి ఇచ్చింది. అయితే ఇప్పుడు మనకు మళ్ళీ ప్రాబ్లంలోకి రండి. మనకు కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మనకి ఇచ్చింది ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ అసంగత సమీకరణాలు ఇచ్చాడు. అసంగత సమీకరణాలు ఇచ్చినప్పుడు ఇదిగో ఈ రేషియో అనేది మనకి ఫాలో అవుతుంది. సో దాని ప్రకారం ఇచ్చిన ఈక్వేషన్స్ ఇలా రాసుకుంది. x మైనస్ ky మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. తర్వాత 2k ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా రాస్తే ఇప్పుడు ఏమైంది, నాకు ఎక్స్ బై ఎక్స్ కోఫిషియన్స్ రాసుకుంటాం. 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ k బై మైనస్ 3, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై 2k ప్లస్ 1, ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఇక్కడ 1 కాబట్టి 1 బై ఇక్కడేమో 2k ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ k ఉంది, ఇక్కడ మైనస్ 3 ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 2k ప్లస్ 1 అవుతుంది. మళ్ళీ ఇది ఏమైంది, 2k స్క్వేర్ ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. దట్ ఇంప్లైస్ 2k స్క్వేర్ ప్లస్ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2k స్క్వేర్ ప్లస్ k మైనస్ 3 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము, మైనస్ 3 2 జార్ 6 అవుతుంది. మళ్ళీ 3 మైనస్ 2 1 అయింది కదా, 3 మైనస్ 2 మనకి 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం అంటే 2k స్క్వేర్ ప్లస్ 3k మైనస్ 2k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాను. ఈ k కామన్ తీయచ్చు, 2k ప్లస్ 3 ఉంటుంది. ఇక్కడ మైనస్ 1 కామన్ తీయచ్చు, 2k ప్లస్ 3 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో నాకు ఏమైంది, k మైనస్ 1 ఇంటూ 2k ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 వస్తుంది. k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్ లో 1 ఒకటి వచ్చింది, మైనస్ 3/2 వచ్చింది. సో ఈ రెండు మనకి కరెక్ట్ అవునా కాదు మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనము హాఫ్ ఏ తీసుకున్నాము. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 తీసుకుని k వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి, నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. అంటే b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి కదా. ఈ కండిషన్ చెక్ చేద్దాం. b1 అంటే ఆల్రెడీ మైనస్ k బై మైనస్ 3, మైనస్ k బై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. చూడండి, c1 ఎంత, మైనస్ 8 మైనస్ 16, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. సో k నాట్ ఈక్వల్ టు 3/2 అమ్మ, k నాట్ ఈక్వల్ టు 3/2నే కదా. కానీ మనకి k వాల్యూ ఎంత వచ్చింది, k 3/2 అవ్వకూడదు. k వాల్యూ మైనస్ 3/2 వచ్చింది, 1 వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ లో రావచ్చు మనకి. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి మైనస్ 3/2 అవ్వదు, 1 ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మైనస్ 3/2 ఇవ్వలేదు మనకి, k ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకి ఇచ్చాడు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి కన్సిస్టెంట్ లేదా ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఫాలో అయ్యి మనము ప్రాబ్లం సాల్వ్ చేసేటువంటి పద్ధతి. నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా చేయొచ్చు, మనం ఆప్షన్స్ ని సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాము, 1 సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేయొచ్చు. అలా కూడా మనం చేయొచ్చు. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెన్సా అని ఆ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఇలా ప్రాబ్లం సాల్వ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 64 పవర్ మైనస్ 1 64 పవర్ మైనస్ 1 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 9 ఇంటూ 81 పవర్ హోల్ పవర్ 3/4 ఇంటూ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 2 హోల్ పవర్ 6 ఇంటూ 27 పవర్ హోల్ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాం. సో ఇది సింప్లిఫై చేయాలి మనము. సింప్లిఫై చేసేటప్పుడు 64 పవర్ హోల్ పవర్ మైనస్ 1, 64 అంటే ఏం రాసుకోవచ్చు,
2 to the power of 6 whole power of minus 1. Next 2 to the power of 9. 81 ని 3 power 4 అని రాసుకోవచ్చు. 3 power 4 whole power of 3/4. ఎందుకని మనకి 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 27 into 3 అంటే 81 అవుతుంది. కాబట్టి 3 to the power of 4 3/4 రాసుకోవచ్చు. క్యూబ్డ్ రూట్ ఆఫ్ 2 అంటే 2 to the power of 1/3 whole power 6. క్యూబ్డ్ రూట్ అంటే అంతే కదా 1/3. 27 whole power of minus 1. 27 whole power of minus 1. 27 whole power of minus 1 అంటే 3 cube. 3 cube whole power minus 1 is equal to 2 to the power of minus 6 into 2 to the power of 9. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3 cube. ఇక్కడ 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 2 స్క్వేర్ 3 పవర్ ఆఫ్ మైనస్ 3. ఇది ఎలా రాసాము? ఏ పవర్ m హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ m. ఇది ఐడెంటిటీ మనకి, దాని ప్రకారం రాసాము ఈ రెండు. లేదా ఏ పవర్ m హోల్ పవర్ n లేదా ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ mn. సో ఇది ఐడెంటిటీ, దీని ప్రకారం రాసాం. తర్వాత ఐడెంటిటీ ఏంటి? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. మనకి భూములు సమానంగా ఉండాలి, బేసెస్. ఇక్కడ బేసులు సమానంగా ఉన్నవి 2 ఉంది, అలాగే 3 ఉంది. సో 2 to the power of minus 6 plus 9 plus 2 into 3 to the power of 3 minus 3. 9 plus 2 11, 11 minus 6 5. So 2 to the power of 5 into 3 to the power of 0. ఏ పవర్ 0 1 కదా, సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 5. 2 to the power of 5 ఎంత? 32. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 32 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ ఐడెంటిటీస్ గుర్తుంటే ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, లెటర్ ఈస్ చూజన్ randomly from English alphabet. Then the probability of selecting a letter that comes before the letter I is. ఆంగ్ల భాషలోని అక్షరాల్లో ఒక అక్షరాన్ని యాదృచ్ఛికంగా ఎన్నుకొని, ఆ ఎన్నుకున్న అక్షరం ఎలా ఉండాలంట? ఐ అనే అక్షరానికి ముందు వచ్చే అక్షరాన్ని ఎంచుకునే సంభావ్యత అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ ఫార్ములా తెలిస్తే మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రాబబిలిటీ P ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని జరుగుతాయి? మొత్తం ఈవెంట్స్ ఎన్ని? ఇక్కడ ఆంగ్ల భాషలోని ఆల్ఫాబెట్స్ అన్నాడు. ఆంగ్ల భాషలోని ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. అందులో ఒక్కటే ఎంచుకుంటాను అన్నాడు కాబట్టి మొత్తం 26లో ఏదైనా రావచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అవి 26. అయితే కండిషన్ ఏమిచ్చాడు? ఐ అక్షరానికి ముందు వచ్చే సంభావ్యత అన్నాడు. ఐ అనే అక్షరం ఎన్నో లెటర్ అమ్మా? 9th లెటర్. కాబట్టి 9 కంటే ముందున్న లెటర్స్ ఎన్ని ఉంటాయి? 8 లెటర్స్ ఉంటాయి కదా. సో కాబట్టి ఏ నుంచి హెచ్ వరకు, EFGH, హెచ్ తర్వాత ఐ వస్తుంది. సో ఏ నుండి హెచ్ వరకు అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏ టు హెచ్ ఏదైనా కావచ్చు కదా. ఐకి ముందున్న అక్షరాలు అంటే ఏ టు హెచ్. ఏ టు హెచ్ ఎన్ని అక్షరాలు ఉంటాయి? 8 అక్షరాలు ఉంటాయి. కాబట్టి ప్రాబబిలిటీ ఎంత అయింది? 8/26 అయింది. ఇందులో ఏమైనా టేబుల్ పోతుందో చూడండి, 2 టేబుల్ పోతుంది, 4/13. సో కాబట్టి ప్రాబబిలిటీ ఎంత అంటే 4/13. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an elevator descends into a mine shaft at a constant rate. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ స్థిర వేగంతో కిందకి దిగుతుందంట. ఇఫ్ ద డిసెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 15 మీటర్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్. చూడండి క్వశ్చన్ చూడండి, అర్థం చేసుకోండి. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. గ్రౌండ్ లెవెల్ కి అబౌవ్ 15 మీటర్స్ ఉంది ఎలివేటర్. సో గ్రౌండ్ లెవెల్ కి 15 మీటర్స్ ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలివేటర్. స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళింది? -285 మీటర్స్ ఇన్ 1 అవర్. సో
గ్రౌండ్ లెవెల్లో 15 మీటర్ల ఎత్తు నుంచి ఎంత దూరం వెళ్ళింది? -285 మీటర్స్ వెళ్ళింది లోపలికి, భూమి లోపలికి. సో మొత్తం ఎంత డిస్టెన్స్? ఇక్కడ 15, ఇక్కడ 285. సో 300 మీటర్స్ వెళ్ళిందమ్మా. 300 మీటర్స్ వెళ్ళింది. అంటే గ్రౌండ్ లెవెల్ పైన 15 మీటర్లు, లోపల -285 మీటర్లు. సో మొత్తం కలిపి ఎంత దూరం వెళ్ళిందంటే 300 మీటర్లు వెళ్ళింది. మనల్ని ఏం అడుగుతాడు క్వశ్చన్ లో? దాని రేట్ ఆఫ్ డిసెంట్ పెర్ మినిట్, ఒక నిమిషానికి ఎన్ని మీటర్లు అని అడుగుతున్నాడు. సో సింపుల్ గా ఏం చేస్తాము, ఒక మీటర్లు నిమిషానికి 1 మీటర్ ఎంత అని అడుగుతున్నాడు, ఎన్ని మీటర్లు ట్రావెల్ చేస్తుంది. సో రేట్ అడుగుతున్నాడు. సో మనకి డిస్టెన్స్ బై టైం, నిమిషం అంటే 60 సెకండ్స్ వేసుకోండి. సో కాబట్టి ఎంత అవుతుంది? ఎన్నిసార్లు పోతుంది? 5 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే ప్రయాణించడానికి గంట సమయం పడుతుంది అన్నాడు. గంట సమయం అంటే ఎంత? 60 నిమిషాలు కదా. గంట సమయం అంటే 60 నిమిషాలు. ఇక్కడ వాడు ఏమడిగాడు? రేట్ ఆఫ్ మినిట్ అన్నాడు, రేట్ పర్ మినిట్ అన్నాడు. అందుకనే ఇక్కడ మనము మినిట్స్ లో తీసుకున్నాము. 1 అవర్ అంటే 60 మినిట్స్ కాబట్టి. సో కాబట్టి ఒక నిమిషానికి ఎన్ని మీటర్లు తిరుగుతుందంటే 5 మీటర్ పర్ మినిట్ తిరుగుతుంది. 5 మీటర్ పర్ మినిట్ దిగుతుంది. ఇక్కడ డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. మనల్ని రేట్ అడిగాడు కాబట్టి డిస్టెన్స్ ఎందులో తీసుకోమంటున్నాడు? మీటర్లో తీసుకోమన్నాడు. టైం ఏమో మినిట్స్ లో తీసుకోమన్నాడు. కానీ మనకి ఇచ్చిన టైం ఎంత? 1 అవర్. 1 అవర్ కాబట్టి 1 అవర్ ని మనం ఏం చేసామంటే 60 మినిట్స్ తీసుకున్నాం. డిస్టెన్స్ ఎంత వస్తుంది? 15 + 285, 300 మీటర్స్ వస్తుంది. సో టోటల్ గా 300/5 అవుతుంది. సో కాబట్టి మనకి 5 మీటర్ పర్ మినిట్ వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A veranda of 3 meters wide is constructed all around a room of dimensions 18 meters into 12.5 meters. Then area of veranda. సో 18 × 12.5 మీటర్ల కొలతగల గది చుట్టూ 3 మీటర్ల కలపగల వరండా కలదు. ఆయన వరండా ఆక్రమించిన ప్రదేశ వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ ఒక్కసారి మనం గమనిస్తే ఇది మనకి ఇచ్చింది. యాక్చువల్ గా ఇది గది వైశాల్యం అనుకుందాం. ఇది 18 మీటర్లు ఉంది, ఇది 12.5 మీటర్లు ఉందమ్మా. సో దీని చుట్టూ 3 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి వరండా కట్టాడు. సో అన్ని చోట్ల 3 మీటర్లు ఉంటుంది. 3 ఉంటుంది, ఇటు 3 ఉంటుంది, ఇటు 3 ఉంటుంది, ఇటు 3 ఉంటుంది, ఇటు 3 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 3 + 3, ఇది 3, ఇది 3 కదా, ఇది 18.5 అవుతుంది. ఇది 3, ఇది 3 కదమ్మా, 18 + 6 24 మీటర్స్ అవుతుంది. అంటే అవుట్ సైడ్ ద రెక్టాంగిల్ ఒకటి వస్తుంది, ఇన్సైడ్ రెక్టాంగిల్ వస్తుంది. మనల్ని అడిగింది ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఎంత అని అడుగుతున్నాడు, ఈ ఏరియా. సో కాబట్టి అవుట్ సైడ్ రెక్టాంగిల్ ఏరియాలోంచి ఇన్సైడ్ రెక్టాంగిల్ ఏరియా తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీర్ఘచతురస్రాలు 2 ఉంటాయి. బాహ్య దీర్ఘచతురస్రంలోంచి అంతర్ దీర్ఘచతురస్రపు వైశాల్యాలు కనుక తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మనకి ఇంతకుముందు బాట వైశాల్యము అని పొలము ఆ ప్రాబ్లం రిలేటెడ్ గా ఇక్కడ వరండా అని ఇచ్చాడు అంతే. సో కాబట్టి ఇక్కడ మనకి దీర్ఘచతురస్ర వైశాల్యాలు ఒక దాంట్లోంచి ఒకటి తీసేయాలి. అంటే అవుటర్ రెక్టాంగిల్ ఏరియా, సింపుల్ గా outer rectangle area minus inner rectangle area. Rectangle area మనకు తెలుసు, పొడవు ఇంటూ వెడల్పు, L × H. outer rectangle ఎంత అవుతుంది? 24 × 18.5 minus 18 × 12.5. ఇది మనకు వస్తుందమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, 24 × 18 minus 24 × 185/10 రాద్దాము. ఇక్కడ 18 × 125/10 రాద్దాం, మన క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండడం కోసం. అలాగే ఇక్కడ 1/10 కామన్ తీయచ్చు.
ఈ 24 నేను రాసుకోవచ్చు, 6 into 4 రాసుకోవచ్చు. 6 4 జా 24. 185 అనేది 5 టేబుల్లో పోతుంది. సో 5 into 37 టైమ్స్, ఎందుకంటే 5 3 15 అంటే 150 ప్లస్ 35 185 అవుతుంది. ఇక్కడ 18ని 6 into 3 రాసుకోవచ్చు. 125 అంటే 5 into 25. ఇప్పుడు కామన్ గా 6 ఉంది, అలాగే 5 ఉంది. సో 6 5లు 30 బయటకు వచ్చేస్తుంది. సో 30/10 అవుతుంది. లోపల 4 into 37 మైనస్ 3 into 25 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 into 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 into 37 అంటే 120 plus 28 అమ్మ, 148 మైనస్ 75. సో 3 into 73 అవుతుంది. 148లో 8 నుంచి 5 తీస్తే 3, 14 నుంచి 7 తీస్తే 3, 3 3 9 21. సో 219 మీటర్స్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 219 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సింపుల్ ఏంటంటే బాట వైశాల్యం అని అడుగుతాడు కదా ఆ ఫీల్డ్ చుట్టూరా. సో దానికి అవుటర్ రెక్టాంగిల్ ఏరియా, ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా, లేదు స్క్వేర్ అయితే స్క్వేర్ ఏరియా, అవుటర్ స్క్వేర్, ఇన్నర్ స్క్వేర్ ఏరియా. సో మనకి ఇక్కడ దీర్ఘచతురస్రం ఇచ్చాడు కాబట్టి రెక్టాంగిల్ ఫార్ములా తీసుకున్నాం. స్క్వేర్ ఇస్తే, చతురస్రం ఇస్తే ఏ స్క్వేర్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0 degrees less than 30 degrees less than or equal to 90 degrees, then 1 plus cot square theta. 1 plus cot square theta into 1 minus cos theta into 1 plus cos theta. 1 plus cos square cot square theta is an identity. Cosecant square theta. 1 minus cos theta into 1 plus cos theta is 1 minus cos square theta, because a square minus b square, a square minus b square is equal to a plus b into a minus b. So formula ప్రకారం 1 minus cos square theta, again 1 minus cos square theta is equal to sin square theta. అలాగే 1 plus cot square theta is equal to cosecant square theta. This is the identities. So cosecant square theta into sin square theta. We know that sin theta is equal to 1 by cosecant theta. That means sin theta into cosecant theta is equal to 1. ఇక్కడ cosecant theta into sin theta అంటే 1 square. 1 square అంటే 1 అమ్మ. So option 1 is the correct answer. Next, the maximum number of consecutive composite numbers between 1 and 100. 1 నుంచి 100 మధ్యలో వరుసగా ఉండేటువంటి కాంపోజిట్ నంబర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. It is possible only in one case, that is 91, 92, 93, 94, 95, 96. సో మనకి 97 అనేది ప్రైమ్ నెంబరు, అలాగే మనకి 89 అనేది ప్రైమ్ నెంబరు. సో టోటల్ గా ఇవన్నమ్మా 1 2 3 4 5 6 7. సో టోటల్ గా 7 ఉంటాయి. ఇంకా వేరే ఏవి చెక్ చేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 చెక్ చేయండి, లేదా 10 నుంచి 20 చెక్ చేయండి, 20 నుంచి 30 చెక్ చేయండి, ఎలా చెక్ చేసినా కూడా బిలో 7 ఉంటాయి. సో మాక్సిమం వచ్చేది ఏంటంటే ఈ కాంబినేషన్ లోనే, ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యనే మాక్సిమం మనకి 7 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి బిట్వీన్ 89 అండ్ 97. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 3 5 7 9 ఇచ్చాడు. సో ఆప్షన్ 7, that is option 3 is the correct answer. Next, if the radius of the cylinder is doubled, keeping its volume same, then change occurred in height of the new cylinder. స్తూపం యొక్క ఘనపరిమాణం మారకూడదు, వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే ఎత్తు ఎంత అవుతుంది అంటున్నాడు. సో స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రము πr square h. సో ఇక్కడ v1 is equal to v2 అన్నాడు, v1 is equal to v2 అన్నాడు. ఇది మనకి కండిషన్, ఘనపరిమాణం మారకూడదు. సో కాబట్టి v1 is equal to pi r1 square h1, v2 is equal to pi r2 square h2. సో ఇదే కదా మనకి రెండు సమానమని ఇచ్చాడు, ఘనపరిమాణం మారదన్నాడు కాబట్టి రెండు ఈక్వల్ చేయండి. pi r1 square h1 is equal to
పై R2 స్క్వేర్ H2 పై క్యాన్సిల్ అయిపోతుంది. H2 బై H1 క్యాలిక్యులేట్ చేద్దాం. H2 బై H1 ఈజ్ ఈక్వల్ టు H1 ఇటు వస్తుంది R1 స్క్వేర్ బై R2 స్క్వేర్. R1 స్క్వేర్ బై R2 అంటే ఎంత అంటమ్మా, రెట్టింపు చేశాడు 2R1 స్క్వేర్ అవుతుంది, 2R1 అవుతుంది అంతే కదా. ఎందుకని ఇక్కడ హైట్ రేడియస్ అనేది డబుల్ చేశాడు కాబట్టి R2 ఈజ్ ఈక్వల్ టు 2R1 అవుతుంది. R1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 2 into 2 4 అవుతుంది. దట్ ఇంప్లైస్ H2 బై H1 ఈజ్ ఈక్వల్ టు 1/4. మనకి హైట్ కావాలి H1 బై 4 అంటే మొదటి ఎత్తులో ఎన్నో వంతుంది, 4వ వంతుంది. ఎక్కడుంది ఆప్షన్ 1/4, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో ఈ 3 కాదు కాబట్టి రేడియస్ వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే ఘనపరిమాణం మార్చకుండా ఉంటే ఎత్తు తగ్గిపోతుంది, ఎన్ని 4వ వంతుకి తగ్గుతుంది. నెక్స్ట్ చూస్ ద క్వాడ్రిలేటరల్ విత్ 4 sides ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన వాటిల్లో 4 ఈక్వల్ గా ఉండేటువంటి లెంగ్త్. రెక్టాంగిల్ అంటే 4 sides ఈక్వల్ గా ఉండవు, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. పారలలోగ్రామ్ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, ట్రెపీజియం లో కూడా. సో ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఉంటాయి ట్రెపీజియం లో. సో ఇక్కడ రాంబస్ 4 sides ఈక్వల్ గా ఉండేది ఏంటంటే రాంబస్ కి మాత్రమే ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇచ్చిన వాటిలో తప్పు ఏది, ఒకసారి చదువుదాం స్టేట్మెంట్స్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 నాన్ ఎంప్టీ సెట్స్ సచ్ దట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. అంతే కదా, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయ్యే విధంగా ఏ బి ఏవైనా 2 శూన్యేతర సమితులు అయితే ఏ యూనియన్ బి ఏ అవుతుంది కదా. ఎందుకంటే బిలో ఉన్న అన్ని పదాలు కూడా ఏలో ఉంటాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటాయి కాబట్టి ఏ యూనియన్ బి ఏ సమానం అవుతుంది. నెక్స్ట్ ఇది కరెక్ట్ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్, మనకు తప్పు స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 నాన్ ఎంప్టీ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ పై. ఇది కూడా కరెక్టే. డిస్జాయింట్ సెట్స్ అన్నాడు, వియుక్త సమితులు అన్నాడు. వియుక్త సమితులు అంటే రెండిట్లో ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ లేవు, కామన్ ఎలిమెంట్స్ లేనప్పుడు దాన్ని నల్ సెట్ అంట. సో ఇది కూడా కరెక్టే. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ అండ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 దెన్ x is equal to set of 2 4 6 8 10 belongs to x అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ తప్పు. యాక్చువల్గా బిలాంగ్స్ టు కాదు, ఈక్వల్ టు రావాలి. x is equal to set of 2 4 6 8 10 అనేది కరెక్ట్, ఈక్వల్ టు రావాలి. కాబట్టి x is equal to అంటే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. బిలాంగ్స్ టు అనే పదం రాదు, ఎందుకంటే అందులో ఉన్న సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మళ్ళీ అదే సెట్ కి బిలాంగింగ్ అనేది రాదు, సబ్ సెట్ ని మనం ఆ రకంగా రాస్తాం. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఇది చూద్దాం. ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ తెలుగు వర్ణమాల. తెలుగు వర్ణమాల అక్షరం అయితే పి ఒక పరిమిత సమితి, అంతే కదా. తెలుగు వర్ణమాలలు మనకి పరిమితంగా ఉంటాయి కాబట్టి ఫైనైట్ సెట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద పాయింట్స్ 1 7 4 2 -1, -1 -4, 4 టేకెన్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ డాష్. సో ఒక ఆర్డర్ లో తీసుకుంటే వెర్టిసెస్ ని ఇది దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నాడు అమ్మ. సో ఈ పాయింట్స్ కి నేమ్స్ ఇచ్చుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. సో ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కి ఫార్ములా కావాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కి ఫార్ములా ఏంటంటే √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎందుకని ఇక్కడ రెక్టాంగులా, ప్యారలలోగ్రామా, స్క్వేరా, రాంబసా కనుక్కోవాలంటే సైడ్స్ మనకు తెలియాలి. సో ఏబి తెలియాలి, బీసీ తెలియాలి, అలాగే సిడి తెలియాలి, అలాగే ఏడి లేదా డిఏ తెలియాలి. సో ఏబి మనకు రాయండి. ఏబి అంటే x2 - x1 4 - 1 కదా, 4 - స్క్వేర్ ఎంత 9 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది 2 - 5, 2 - 7 అంటే 5, -5 స్క్వేర్ అన్నా 5 స్క్వేర్ అన్న ఒకటే కదా, 25 అంటే √34 వస్తుంది. మరి బీసీ ఎంత వస్తుంది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ 4 -1 -4 -5 అయింది అంటే 25 ప్లస్
ఇక్కడ ఎంత అయింది? -1 -2 3 అంటే మళ్ళీ 9 అయింది. మళ్ళీ ఇది కూడా √34 వచ్చింది. సిడి చూడండి, -4 + 1 3 అంటే 9 వచ్చింది. 4 -1 5 25 వచ్చింది. ఇది కూడా 9 + 25 అంటే మళ్ళీ √34 వచ్చింది. సో డిఏ కూడా చెక్ చేద్దాం. -4 -1 -5 అంటే 25 ప్లస్ 4 - 7 అంటే 3 అంటే 9. సో మనకు 4 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అంటే 4 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి. 4 సైడ్స్ ఈక్వల్. ఎప్పుడైతే 4 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయో అది రెక్టాంగిల్ కాదు, ప్యారలలోగ్రామ్ కాదు, స్క్వేరా రాంబసా. స్క్వేరా రాంబసా తెలియాలంటే డయాగ్నల్స్ ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. కర్ణాలు, డయాగ్నల్స్ ఈక్వాలిటీని చెక్ చేయాలి. కర్ణాలు సమానంగా ఉన్నాయో. డయాగ్నల్స్ ఏమవుతాయి? ఏసి బిడి అవుతాయి కదా. డయాగ్నల్స్ ఏసి బిడి అవుతాయి. సో ఏసీ డిస్టెన్స్ కనుక్కోండి మరి ఎంత ఉందో. ఏసీ డిస్టెన్స్ ఎంత అవుతుంది? -1 -1 అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుందమ్మా. ప్లస్ ఇక్కడ ఎంత అయింది? -1 -7 -8 8 8 64 అంటే √68 వచ్చింది. ఇప్పుడు బీడీ కూడా మనకు √68 వస్తే స్క్వేర్ అవుతుందమ్మా. 68 రాకపోతే రాంబస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, -4 -4 మళ్ళీ 8 64 అయింది. ప్లస్ 4 - 2 4 ఇది కూడా ఎంత వచ్చింది? √68 వచ్చింది. సో డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయినాయి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయింది. సో కాబట్టి ఏమవుతుందమ్మా? ఇది చతురస్రము, స్క్వేర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2√6 ఇచ్చాడు. 1/x ఎంత అవుతుంది? దానికి అకరణీయం కదా, 1 - 2√6 అవుతుంది. 5 - 2√6 అవుతుంది. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? x + 1/x ఎంత అంటున్నాడు. అంటే 5 + 2√6 + 5 - 2√6. సో 5 + 5 ఎంత? 10. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 2 men of either side of a tower observe its top at angles of elevation 60 degrees and 30 degrees respectively, and the distance between 2 men is 80√3 meters and the height of the tower is అన్నాడు. ఒక టవర్ పై భాగాన్ని దానికి ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు 30-60 డిగ్రీల ఊర్ధ్వ కోణాలతో పరిశీలించిన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరము 80√3 మీటర్లైన టవర్ ఎత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ లో తెలిసిపోతుంది. ఇది టవర్, ఇది సో ఇది బేస్, ఇది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఫస్ట్ పర్సన్. సో ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు. సో వీడు 30 డిగ్రీస్ యాంగిల్ తో చూస్తే వీడు 60 డిగ్రీస్ యాంగిల్ తో చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ఇచ్చేసాడమ్మా. ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చేసాడు? ఎంత ఇచ్చాడు? 80√3 మీటర్స్ ఇచ్చేసాడు. సో మనల్ని ఏమడుగుతున్నా అంటే ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీన్ని హెచ్ అనుకుందాము, ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుందాం, ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్ వై అనుకుందాము. సో ఇక్కడ ఇవేమవుతుంది? దీనికి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో కాబట్టి మనం ఇక్కడ టాన్ థీటాని తీసుకుంటాం, ఎందుకంటే మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి టాన్ థీటాని తీసుకుందాం. ఇక్కడ దీన్ని ఎక్స్ వై. సో ఇచ్చిన దాని ప్రకారం మనకి ఎక్స్ ప్లస్ వై ఎంత? 80√3 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నేను ఇప్పుడు tan 30 degrees క్యాలిక్యులేట్ చేస్తాను. tan 30 degrees క్యాలిక్యులేట్ చేస్తే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అవుతుంది.
ఆపోజిట్ సైడ్ ఏది, అడ్జసెంట్ సైడ్ ఏదో చూసుకోవాలి. ఎదుటి భుజము బై ప్రక్క భుజము కదా. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. బేస్ ఇక్కడ అడిగింది ఏంటి, ఇరువైపులా ఇద్దరు వ్యక్తులు ఊర్ధ్వ కోణాలతో చూస్తున్నారు. అంటే టవర్స్ అబ్జర్వ్ ఇట్స్ టాప్ అట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది 30 degrees అవుతుంది, ఇది 90 అనుకుందాం అమ్మా. కాబట్టి ఇది ఖచ్చితంగా 60 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, ఇది 30 అవుతుంది. సో ఇక్కడ నేను tan 30 క్యాలిక్యులేట్ చేస్తున్నా. tan 30 క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే హెచ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత అయింది నాకు, y అయ్యింది. tan 30 వాల్యూ ఎంత నాకు, 1/√3. సో నాకు y వాల్యూ కావాలి. y వాల్యూ కావాలంటే నేను ఏం చేస్తాను, y ని పక్కకి తీసుకురండి. y ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 1/√3 లేదా h√3 అవుతుంది. అది y వాల్యూ. సిమిలర్ గా tan 60 degrees కనుక్కుందాం. tan 60 degrees కనుక్కుంటే ఆపోజిట్ సైడ్ h, అడ్జసెంట్ సైడ్ x. x ఈజ్ ఈక్వల్ టు h బై tan 60. tan 60 √3, tan 30 1/√3 అయితే tan 60 √3 అవుతుంది. సో నాకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. x ప్లస్ y తెలుసు నాకు. x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 80√3. x ఏమో h/√3, y ఏమో h√3 ఈజ్ ఈక్వల్ టు 80√3. h కామన్ తీసి ఎల్సిఎం కడితే 1 + 3/√3 ఈజ్ ఈక్వల్ టు 80√3. సో ఇక్కడ h ఇంటూ 4/√3 ఈజ్ ఈక్వల్ టు 80√3. 4 ఇందులో 20 టైమ్స్ పోతుంది, ఇటు పక్క తీసుకొస్తే √3 ఇంటూ √3 3 అవుతుంది. 20 ఇంటూ 3 ఎంత అయిందమ్మా, 60. సో h ఈజ్ ఈక్వల్ టు 60 meters అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఈ ప్రాబ్లము సింపుల్ గా డైరెక్ట్ గా చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, షార్ట్ కట్ మెథడ్. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే h ఈజ్ ఈక్వల్ టు d బై cot θ1 ప్లస్ cot θ2. డైరెక్ట్ ఫార్ములా ఇది. d అంటే 80√3, cot θ1 cot θ2. ఇక్కడ θ1 60, θ2 30 వేసుకుంటాము. సో cot 30 ఏమవుతుంది, √3 అవుతుంది. cot 60 ఏమవుతుంది, 1/√3 అవుతుంది. సో √3 ప్లస్ 1/√3 80√3 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ గా ఇది ఫార్ములా, h ఈజ్ ఈక్వల్ టు d బై cot θ1 ప్లస్ cot θ2. ఒకవేళ సేమ్ సైడ్ ఉంటే మధ్యలో మైనస్ సైన్ వస్తుంది. సో ఈ ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఇలా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ 10 టైమ్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్. సో మనకు ఒక ప్రోగ్రెషన్ ఇచ్చాడు, ఏంటంటే √3, √12, √27, √48 అండ్ సో 10 వరకు అమ్మా. సో ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే √3 12 అంటే ఏం రాసుకోవచ్చు, 4 into 3 రాసుకోవచ్చు, అంటే 2√3 అయిపోయింది. ఇది 9 into 3 రాసుకోవచ్చు కదా, అంటే 3√3 అయిందా. ఇదేమైపోతుంది, 16 into 3 రాసుకోవచ్చు, అంటే 4√3 అయిందా. అంటే తర్వాత నెంబర్ ఏమవుతుంది, 5√3, 6√3, 7√3, 8√3, 9√3, 10√3. అన్నిటిలోనూ √3 కామన్ గా ఉంది. 1, 1 + 2 + 3 + and so on + 10. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఎంత, 55 కదా. సో √3 55. సో 55 is the 55√3 is the answer. ఎందుకని, న్యాచురల్ నెంబర్స్ కి ఫార్ములా సమ్ n into n + 1/2 కదా. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, n is equal to 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10 into 11/2, సో 55.
సో 55√3 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, there are 4 unknown numbers. అన్నోన్ నెంబర్స్ 4 తెలియని సంఖ్యలు ఉన్నాయంట. ABCD అనుకుందాం. The mean of first 2 numbers is 8.5. So A plus B by 2 is equal to 8.5. Mean of first 3 numbers is 11. అంటే A plus B plus C by 3 is equal to 11. Next, mean of all 4 numbers. అంటే A plus B plus C plus D by 4 is equal to 13.25. If one of the 4 numbers is 10. వీటిలో ఏదో ఒక నెంబర్ 10 అవుతుందంటమ్మా. దెన్ మీడియన్ ఆఫ్ దీస్ 4 నెంబర్స్. అంటే 4 తెలియని సంఖ్యలు ఉన్నాయి. మొదటి రెండింటి సరాసరి 8.5, మొదటి మూడిటి సరాసరి 11, నాలుగిటి సరాసరి 13.2 అయితే వాటిలో ఒక సంఖ్య 10 అయితే 4 సంఖ్యల మధ్యగతం ఎంత అని అడుగుతున్నాడు. మీడియన్ అడిగాడు. సో వీటిని ఒక్కొక్కటి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ A ప్లస్ B 17 అవుతుంది. A ప్లస్ B ప్లస్ C 33 అవుతుంది. A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13.25 ఇంటూ 4 అమ్మ. సో 13 4 జార్ ఎంత మనకి 52 అవుతుంది. ఈ 0.25 4 సార్లు మల్టిప్లై అయితే 1 అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత అయిందమ్మా 53 అయింది. అంటే A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ఈజ్ ఈక్వల్ 53. A ప్లస్ B ప్లస్ C ఎంత 33 కదా. సో 33 ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 53 అయితే D ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చేసింది. D ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చేసింది. నెక్స్ట్ A ప్లస్ B 17 కదా. 17 ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 33. సో C ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చేసింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి 10 వస్తుంది. సో 10 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 17 అనుకుందాం. సో B ఈజ్ ఈక్వల్ టు 7, A ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. వీటిని ఒక ఆర్డర్లో రాద్దాం. 7, 10, 16, 20. మనల్ని ఏమడుగుతున్నాడు? మీడియన్ అడుగుతున్నాడు. ఇవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 16/2. మీడియన్ ఏమవుతుంది? మధ్యగతం 10 ప్లస్ 16 28/2, 26/2. 26/2 అంటే ఎంతమ్మా 13. సో మీడియన్ ఎంత అయింది ఇప్పుడు మనకి 13 అవుతుంది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 13. మీడియన్ ఆఫ్ 4 numbers is 13. That is option 2 is the correct answer. Next ఈ ప్రాబ్లం చూడండి. సమ్ ఆఫ్ 3 numbers is 612. సమ్ ఆఫ్ 3 numbers is 612. సో ఇక్కడ కూడా 3 నెంబర్స్ తీసుకుందాం. A ప్లస్ B ప్లస్ C 612. ఇఫ్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ 2 numbers, ఫస్ట్ టు సెకండ్ నెంబర్ is 3:4. దట్ మీన్స్ A by B is equal to 3/4. అది ఇచ్చింది మనకి. నెక్స్ట్ సెకండ్ టు థర్డ్ నెంబర్ అంటే B by C is equal to 5/4. దెన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ దెమ్. ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఏది అన్నాడు. సో ముందు రేషియోస్ ఈక్వల్ చేసుకోవాలి. రేషియోస్ ఈక్వల్ చేయాలంటే ఇక్కడ B కదా మనకి కామన్ గా ఉంది, కామన్ రేషియో. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో కాబట్టి ఇక్కడ 5 తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 4 తో మల్టిప్లై చేయండి. కాబట్టి ఇక్కడ కింద కూడా 4 తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 5 తో మల్టిప్లై చేయాలి. అంటే A by B ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోయింది 15/20 అయింది. B by C ఈజ్ ఈక్వల్ టు 20/16 అయింది. సో కాబట్టి మనకి A:B:C ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా 15:20:16 అయింది. సో నాకు A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 612 ఇచ్చాడు. కాబట్టి ఏం రాస్తాను నేను 15x ప్లస్ 20x ప్లస్ 16x ఈజ్ ఈక్వల్ టు 612. యాడ్ చేస్తే 35, 41, 51. 51x ఈజ్ ఈక్వల్ టు 612. x ఈజ్ ఈక్వల్ టు 612/51. 51 10 సార్లు పోతుంది, 102 మిగులుతుంది, 12 సార్లు పోతుంది. సో టోటల్ గా ఎన్నిసార్లు పోతుంది 12 టైమ్స్ పోతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 12 వస్తే వీటిలో పెద్ద నెంబర్ ఏది? BA కదా. 20 ఉంది. సో B ఈజ్ ఈక్వల్ టు 20 × 12. సో ఆన్సర్ ఎంత అయింది 240. 12 2 24. సో కాబట్టి 240 గ్రేటెస్ట్ నెంబర్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటమ్మా A ప్లస్ B 90 degrees అవ్వాలి. రెండు యాంగిల్స్ సమ్ 90 degrees అవ్వాలి. ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ యాంగిల్. సరళ కోణమే అవుతుంది అన్నాడు. సరళ కోణం అంటే 180 డిగ్రీలు.
కాబట్టి కాదు. ఈచ్ యాంగిల్ ఇన్ ఏ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్ ఆల్వేస్ అబ్ట్యూజ్ యాంగిల్ అన్నాడు. అంటే గ్రేటర్ దాన్ 180. సమ్మే 90 అంటే గ్రేటర్ దాన్ 180 అవుతుంది కదా. ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆల్వేస్ రైట్ యాంగిల్. ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయిపోతే ఇంకొక యాంగిల్ 0 అయిపోతుంది కదా, కాదు. కాబట్టి ఈచ్ యాంగిల్ ఇన్ పెయిర్ ఈజ్ ఆల్వేస్ అక్యూట్ యాంగిల్స్. ఎస్, రెండు కూడా అల్పకోణమే అవుతాయి. కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ వాల్యూ ఎంత అంటున్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉందమ్మా. ఫార్ములా ప్రకారం చేసేయచ్చు మనం. బి స్క్వేర్ మైనస్ 2ac/c స్క్వేర్. సో దీన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో పోలిస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -5, సి ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో బి స్క్వేర్ మైనస్ 2ac/c స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. బి స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 6 ఇంటూ 1/c స్క్వేర్ అంటే 36. సో 25 మైనస్ 12/36. 25 అంటే 13/36. సో 13/36 మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఫార్ములా. బి స్క్వేర్ మైనస్ 2ac/c స్క్వేర్ ఇలా ఇస్తే నాకు ఫార్ములా గుర్తులేదు అంటే అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ c/a ఫైండ్ అవుట్ చేయాలి. -b/a అంటే 5, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే 6. ఆల్ఫా ప్లస్ బీటా 5 వస్తుంది, ఆల్ఫా బీటా 6 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఇది కూడా ఇంచుమించు అదే ఫార్ములాలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ 2ac వస్తుంది. అదే ఫార్ములా ఇది. దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. సో మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఎలా అయినా చేయొచ్చు, లేదా ఫార్ములా గుర్తుంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ XYZ రైట్ యాంగిల్ ఈజ్ Z ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంట. సో ట్రయాంగిల్ గీద్దాం ఫస్ట్. సో ఇది Z, ఇక్కడ 90 degrees ఉంది. ఇది కానీ ఇది y అనుకుందాము, ఇది x అనుకుందాం. సో సైన్ y ఇచ్చాడమ్మా. సైన్ y ఈజ్ ఈక్వల్ టు 20/29 ఇచ్చాడు. 29 అంటే హైపోటనస్ కదా, y ఆపోజిట్ సైడ్ ఇది 20 అవుతుంది. సో ఇది ఎంత అవుతుందో చూడండి. సైన్ y ఈజ్ ఈక్వల్ టు 20/29. సో y కి అడ్జసెంట్ సైడ్ ఎంత ఉందో ఇప్పుడు మనము క్యాలిక్యులేట్ చేయాలి. మామూలుగా 29, 21 అనేది ట్రిప్లెట్. 20, 21, 29. సో కాబట్టి ఖచ్చితంగా ఇది 21 అవుతుంది. మనకు గుర్తు లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనము YZ స్క్వేర్ కనుక్కోవాలి. YZ స్క్వేర్ కనుక్కోవాలంటే XY స్క్వేర్ హైపోటనస్ లోంచి ZX స్క్వేర్ ని తీసేయాలి. అంటే 29 స్క్వేర్ లోంచి 20 స్క్వేర్ తీసేయాలి. 29 స్క్వేర్ ఎంత అవుతుంది, మామూలుగా 900 30 - 1 హోల్ స్క్వేర్ అనుకుంటే 900 - 60 అవుతుంది. 900 - 60 + 1 అవుతుంది, అంటే 841 అవుతుంది. 841 లోంచి 400 తీసేస్తే 841 వస్తుంది. 841 అంటే 21 441 అవుతుంది. 441 అంటే 21 స్క్వేరే కదా, అంటే YZ ఈజ్ ఈక్వల్ 21 వచ్చిందా. సో అలా అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా 20, 21, 29 అనేవి మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు సైన్ y ఈజ్ ఈక్వల్ 20/29 అంటే మనల్ని ఏం అడిగాడు, కాస్ y ప్లస్ సైన్ x అడిగాడు. కాస్ y అంటే ఎంత, ప్రక్క భుజము బై కర్ణం. ప్రక్క భుజము బై కర్ణం, అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్. y ప్రక్క భుజం అంటే 21/29. సైన్ x కావాలి. సైన్ x అంటే మళ్ళీ ఆపోజిట్ సైడ్
ఎదుటి భుజము బై కర్ణము, అప్పుడు కూడా 21/29 అవుతుంది. ప్రాబ్లంలో ఏమడిగాడు, కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ అడిగాడు. సో 21/29, 21/29, 21 ప్లస్ 21 42, 42/29, 42/29 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎయిమ్స్ ఆఫ్ లర్నింగ్ మ్యాథమెటిక్స్. గణిత శాస్త్రం అభ్యసన ఉద్దేశాల లక్షణాలు గుర్తించండి అన్నాడు. వీటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. సరైన జవాబు ఇవి దే ఆర్ వెరీ బ్రాడ్ అండ్ కాంప్రహెన్సివ్, చాలా విస్తృతమైనవి మరియు సమగ్రమైనవి. సో ఇది మనకి కరెక్ట్ అమ్మా. ఇట్ టేక్స్ 1 year ఆర్ మోర్ టైమ్ టు అబ్టైన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఆఫ్ దీస్ ఇన్ మ్యాథమెటిక్స్. గణితంలో వీటి ఆశించిన ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పట్టొచ్చు, అంతే కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ లక్ష్యాలు సాధించాలంటే. దీస్ మే నాట్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ ఆర్ మెజర్డ్. వీటిని సులువుగా పరిశీలించలేకపోవచ్చు, కొలవలేకపోవచ్చు. ఇది కూడా మనకు కరెక్టే. నెక్స్ట్, దీస్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ కెన్ బి అబ్టైన్డ్ విత్ ఇన్ ఎ షార్ట్ టైం. తక్కువ టైంలో వస్తుంది అనేది రాదు, ఎందుకంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు అబ్టైన్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్. సో గణితంలో ఆ ఫలితాలు పొందడానికి సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం పట్టొచ్చు, కానీ తొందరగా వచ్చేస్తుందని చెప్తున్నాడు. కాబట్టి డి తప్ప 3 కరెక్ట్. సో ఇచ్చిన వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఏబిసి కరెక్ట్, డి తప్పు. డి మూడిట్లోనూ డి ఉంది కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫేజ్ ఇన్ కాన్సెప్ట్ మ్యాపింగ్ వేర్ స్టూడెంట్స్ గివ్ న్యూ ఎగ్జాంపుల్స్ విత్ ద నాలెడ్జ్ గెయిన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. అభ్యాసకులు గణితంలో పొందిన జ్ఞానంతో నూతన ఉదాహరణలు ఇచ్చే భావన చిత్రీకరణ దశలో. అంటే ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ వచ్చింది టాపిక్, సో దాని మీద వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. సో అది ప్రజెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఫేజ్. సో అబ్స్ట్రాక్షన్ ఫేజ్ కాదు అది. అబ్స్ట్రాక్షన్ ఫేజ్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు స్టూడెంట్, అంటే లర్నింగ్ స్టేజ్ అది. ప్రపోజిషనల్ ఫేజ్, క్లోజర్ ఫేజ్, అప్లికేషన్ ఫేజ్. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే అప్లికేషన్ ఫేజ్. అంటే నేర్చుకునే దశ పూర్తయి స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే అప్లై చేస్తున్నాడు దాన్ని. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ ఫేజ్, ఆప్షన్ 2 వినియోగ దశ అంటారు. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ యాక్టివిటీస్ దట్ కెన్ బి డన్ విత్ దెమ్. సో గణిత బోధనాభ్యాసన సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి కింది జతలను చదవండి అంటున్నాడు. సో పెగ్ బోర్డు దేనికి ఉపయోగిస్తారో చెప్తున్నాడు. కెన్ షో రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఇన్ డివిజన్. పునరావృత వ్యవకలనమే భాగాహారం అని చెప్పొచ్చు అంట పెగ్ బోర్డులో. సో అది కరెక్ట్. సో ఏ అనేది కరెక్ట్ అమ్మా. పెగ్ బోర్డు మనము అందుకు ఉపయోగిస్తాం, సబ్ట్రాక్షన్ ఇస్ డివిజన్ అని చెప్పడానికి. నెక్స్ట్ గ్రిడ్ పేపర్, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో భిన్నాల్లో రకాలు నేర్పించడానికి గ్రిడ్ పేపర్ వాడతాం, ఇది కూడా కరెక్టే. జియో బోర్డు జ్యామితీయ ఆకారాలు చూపడానికి వాడతాం, ఇది కూడా కరెక్టే. అబాకస్ అంటే పూసల చట్రం అంటాం కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డెసిమల్స్ కనిపెట్టాడు, దశాంశ సంకలన వ్యవకలనాలు నేర్పించవచ్చు. ఎస్, కాబట్టి డి కూడా కరెక్ట్. సో 4 కరెక్ట్ అమ్మ. సో 4 కరెక్ట్ ఎక్కడుంది, 4. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ విత్ టీచింగ్ లెర్నింగ్ ప్లాన్. బోధనాభ్యాసన ప్రణాళిక సంబంధించి క్రింది వాక్యాలు చదవండి. ఇన్ ద ఇయర్ ప్లాన్ మంత్ వైజ్, యూనిట్ వైజ్ రిక్వైర్డ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ షుడ్ బి రిటర్న్. సో వార్షిక పథకం రచనలో నెలవారీగా, యూనిట్ వారీగా అవసరమయ్యే బోధనాభ్యాసన వనరులు రాయవలసి ఉంటుంది, అంతే కదా. మనం టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ రాస్తాం కాబట్టి ఏ అనేది ట్రూ. ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్ ఫర్ టీచింగ్ ద యూనిట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ టు బి కవర్డ్ ఇన్ ద యూనిట్ ప్లాన్. సో యూనిట్ బోధించడానికి విద్యార్థికి ఉండవలసిన పూర్వ జ్ఞానం ఉందా లేదా తెలుసుకోవడము, ఆ పూర్వ జ్ఞానం ఉండాలని చెప్పి పొందుపరచాలి ఖచ్చితంగా. సో బి కూడా కరెక్ట్. సో కాబట్టి ఏ ఈస్ ట్రూ, బి ఈస్ ట్రూ. ఏ మరియు బి రెండు కూడా సత్యాలు కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ 4x² - 3x + k = 0 ఆర్ ఈక్వల్, దాని యొక్క రూట్స్ ఈక్వల్ అంటే దాని k = ఎంత. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ మనల్ని క్వశ్చన్ సాల్వ్ చేయమనలేదమ్మా, ఆ క్వశ్చన్ ఏ రకానికి చెందింది అంటున్నాడు. లాంగ్ ఆన్సర్ క్వశ్చనా కాదు, షార్ట్ ఆన్సర్ క్వశ్చనా కాదు, వెరీ షార్ట్ ఆన్సర్ టైపా కాదు, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి వెరీ సింపుల్ ఆన్సర్, డైరెక్ట్ గా మనం చూసి చెప్పేయచ్చు, విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. రూట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి
సో మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేయచ్చు కే వాల్యూ ఎంత వస్తుంది అనేది. సో కాబట్టి దీన్ని ఆబ్జెక్టివ్ టైప్ అంటాం, విషయనిష్ట ప్రశ్నలు అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ ఆఫ్ ఆల్జీబ్రా ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ based on their difficulty and logical order to introduce in different classes in the concentric approach. కింద మనకు కొన్ని బీజగణిత అంశాలు ఇచ్చాడమ్మా. సో ఏకకేంద్రక విధానంలో వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టడానికి వాటి క్లిష్టత మరియు తార్కిక క్రమం ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అని అంటున్నాడు. వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. అంటే ఇచ్చిన టాపిక్స్ ఒకసారి చూడండి. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాలు ఘాతాంకాలు, పాలినామియల్స్ బహుపదులు, బేసిక్ ఆల్జీబ్రైక్ కాన్సెప్ట్స్ ప్రాథమిక బీజగణిత భావనలు, ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్ బీజగణిత సర్వ సమీకరణాలు, సింపుల్ ఈక్వేషన్ సామాన్య సమీకరణాలు. ఒకసారి లాజికల్ గా ఆలోచిస్తే ఫస్ట్ మనకి బేసిక్స్ కావాలి కదా, కాబట్టి ఫస్ట్ ఎవరు ఉంటారు? సి కంపల్సరీ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఇక్కడ బి ఉంది, సో కాబట్టి ఇది కాదు. ఇక్కడ రెండు చోట్ల సి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇది కూడా కాదు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఈ అని రెండిట్లో కామన్ గా ఈ ఉంది, కాబట్టి ఈ సెకండ్ వస్తుంది. సో థర్డ్ ఏమొస్తుంది? ఏ వస్తుందా డి వస్తుందా చూడండి. ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్ ముందు చెప్పాలా, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ముందు చెప్పాలి. సో కాబట్టి ఏ వస్తుంది, తర్వాత డి వస్తుంది, లాస్ట్ లో పాలినామియల్స్ చెప్తాం. సో కాబట్టి సిఈఏడిబి అనేది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆల్జీబ్రైక్ కాన్సెప్ట్స్ బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత సింపుల్ ఈక్వేషన్స్, తర్వాత పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్, తర్వాత పాలినామియల్స్. ఇవి మనము ఆర్డర్ లో చెప్తాము. కాబట్టి సిఈఏడిబి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి మనము తెలంగాణ టెట్ పరీక్షలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ లో 30 మ్యాథమెటిక్స్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ లోవి. సో 24 బిట్స్ మనకి కంటెంట్ ఉంటుంది, 6 బిట్స్ మెథడాలజీ ఉంటుంది. వీటిని మనము ఈ వీడియోలో సాల్వ్ చేయడం జరిగింది. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో మీద అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలాగే మీకు డౌట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వాటికి సంబంధించిన సొల్యూషన్స్ వీడియోల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.